వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం పన్నీర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పొయ్యి మీద ఇలా గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 లీటర్ పాలు పోసుకోవాలండి. ఇక్కడ నేను 1 లీటర్ దాకా పాలు పోసుకున్నాను. ఈ పాలు ఒక 2 పొంగులు వచ్చేదాకా బాగా కాగాలి. చూసారా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో ఒక అరబద్ద నిమ్మబద్ద బాగా పిండండి. ఈ నిమ్మబద్ద వేయడం వల్ల, అంటే ఈ నిమ్మరసం వేయడం వల్ల మనకి పాలు బాగా విరిగిపోతాయి. ఈ నిమ్మరసం వేసుకొని కలుపుతూ ఉన్నారంటే మనకి పాలు విరుగుతూ ఉంటాయి. చూసారా, విరుగుతూ ఉన్నాయి చూడండి. చూసారా, మనకి పాలు ఈ విధంగా విరుగుతాయి. ఇలా విరిగి వాటర్ మొత్తం సపరేట్ అయిపోవాలి. అలా సపరేట్ అయ్యిందాకా కలిపెడుతూ ఉండండి. చూసారా, మనకి వాటర్ మొత్తం సపరేట్ అయ్యి బాగా విరిగిపోయింది చూడండి. హైలో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా కలిపి పెట్టుకుంటూ ఉన్నారంటే బాగా విరిగిపోయి మనకి వాటర్ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దీనిపైన పల్చాటి క్లాత్ ఏదైనా సరే ఒక క్లాత్ని వేసుకోండి. ఇలా క్లాత్ని వేసుకొని దీంట్లో ఆల్రెడీ మనం విరగొట్టి పెట్టుకున్న ఈ పాలను మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చన్నీళ్ళు పోసుకోండి. ఈ చన్నీళ్ళు పోసుకోవడం వల్ల మనం ఆల్రెడీ నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పులుపు పోవడం కోసం 2-3 సార్లు వాటర్ వేసి కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా ఒక 2-3 సార్లు చన్నీళ్ళు పోసుకొని కడగండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని గట్టిగా మూట కట్టి పెట్టుకోవాలి. మనం పక్కన ఈ వాటర్ మొత్తం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ వాటర్ మొత్తం తీసేసేయాలి. చూసారా, ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టి చూడండి, మనకి మాత్రం వాటర్ లేకుండా పొడి పొడిగా వచ్చింది కదా, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మరలా మూట కట్టేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా మూటలాగా చేయండి. దీన్ని ఈ విధంగా మీకు ఏ రౌండ్ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఈ విధంగా చేసుకోండి. ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఏదైనా బరువు పెట్టాలి. మనకి బాగా బరువుగా ఉండేది ఏదైనా చూసుకొని పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఒక చిన్న రోల్ ఉంది కాబట్టి రోల్ పెడుతున్నాను. ఇలా మీరు రోల్ అనే కాదు, ఏదైనా సరే బాగా బరువుగా ఉండేది చూసుకొని పెట్టారంటే ఒక 2 అవర్స్ పెట్టుకున్నారంటే చక్కగా మనకి పన్నీర్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత ఈ రోలు పక్కన పెట్టేసి చూద్దాం. చూసారా, మనకి పర్ఫెక్ట్ పన్నీరు రెడీ అయిపోయింది. నేను ఇక్కడ 1 లీటర్ పాలే తీసుకున్నానండి, అందుకని కొంచెం వచ్చింది. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారంటే పాలు మీరు ఎక్కువ పన్నీర్ చేసుకోవచ్చు. చూడండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా వస్తుంది మీకు. దీన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి, చక్కగా వచ్చింది కదా. ఈ విధంగా మీరు ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ని రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, పన్నీర్ని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.